హాయ్ లవ్లీ పీపుల్, ఆఫ్టర్ లాంగ్ టైం మీ ముందుకు వచ్చాను. సారీ, ఈరోజు సంగతి ఏంటంటే మా ఇంట్లో మేము సొంతంగా ఆర్గానిక్గా పండించుకున్న లేత వంకాయలతో మంచి నూనెంకాయ చేసుకుందాం వచ్చేసాయండి. అప్పుడు ఎప్పుడో ఒంగోలు అంటించడానికి ఒంగోలుకి వెళ్ళాను కదా, అప్పుడు రిటర్న్ వస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఈ వంకాయ చెట్టుని అలాగే కొన్ని పూల చెట్లని మంచిగా రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారనమాట. సో అవి నేను జాగ్రత్తగా తెచ్చుకొని ఇంట్లో చక్కగా నాటుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇక వంకాయ చెట్లు అయితే కాపు కాయడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ కాపు అనమాట ఇది. ఎంత బాగుందో కదా. సో మనం అయితే చెట్లు పెంచుకుంటుంటే సో మనం వాటి మీద కొంచెం కేర్ తీసుకుంటే అవేమో మనకి మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాయి కదా. ఈ రోజు మా బుజ్జి వంకాయ చెట్టు ఇచ్చిన ఈ 5 వంకాయలు రిటర్న్ గిఫ్ట్స్ తో 3 టమాటాలు వేసి ఎరగడ్డేసి మంచిగా నా స్పెషల్ టచ్ తో నూనె వంకాయ చేస్తున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అంత గసగసాలు, అంత కొబ్బరి, 3 టమాటా, ఒక ఆనియన్, అలాగే స్పెషల్ టచ్ ఇక్కడే వస్తుంది. సో అదేంటో కాదబ్బా, 2 గుప్పిళ్ళంతా పల్లీలు సిమ్ లో వేయించుకొని పొట్టు తీసేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి, కారం వేయద్దు, ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కల్లు ఉప్పు, అలాగే కాస్తంత అంటే ఒక చిన్న స్పూన్ తో ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. మంచిగా కడాయి పెట్టుకొని పోపు వేసుకొని కాస్త ఇంగువ యాడ్ చేసి, అలాగే మనకి నచ్చితే ఆ స్పైసెస్ లైక్ చేస్తే ఒక 3 లవంగా, అర చెక్క, అలాగే ఒక 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అద్దిరిపోతుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో నాకు అది ఇష్టం కాబట్టి నేను యాడ్ చేశాను, బట్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. సో ఫైనలీ నేను ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని మంచిగా వంకాయల్లో కూరి ఎంచక్కా రెడీ చేసుకునేసి ఇలా అయితే నూనెలో చక్కగా పెట్టేసి సిమ్ లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా మగ్గుతుంది అనమాట. ఈ స్టేజ్ లో మంచిగా ఫ్రెష్ గా ఉన్న కరివేపాకుని అలా స్ప్రింకిల్ చేసి సేపు అలా ఉంచిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ని ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి. ఈ నూనె వంకాయ అయితే అబ్బా మీరు నమ్మరు, చపాతీలో కానీ పూరీలో కానీ పుల్కాకి కానీ ఐదర్ రైస్ కానీ నంచుకొని తిన్నా అద్దిరిపోతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరు చేసుకొని తినండి, మీరే చెప్తారు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే సింపుల్ గా వేస్తాను. ఇదే ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఫైనల్లీ ఈ స్టేజ్ తర్వాత మనం కూరని టచ్ కూడా చేయము. ఒక 20 మినిట్స్ సిమ్ లో పెట్టి అలా పక్కన పెట్టేస్తే గ్రేవీ రెడీ అయిపోతుంది. అంతలోపు మనకు కావాల్సిన పనులన్నీ మనం చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే వంకాయని ఒకలా చేయనబ్బా, నాకు నచ్చినట్లు చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 15 టైప్స్ చేస్తాను, బట్ ఒక్కదానికి అస్సలు మ్యాచ్ అవ్వదు. టేస్ట్, ఫ్లేవర్స్ అన్ని మారిపోతాయి. మనం వాడే పదార్థాలు ఒకేలా ఉన్నా టేస్ట్ వైజ్ డిఫరెన్స్ వచ్చింది అని అంటే మనం చేసే విధానంలో తేడా ఉండడం వల్లే. సో ఫైనలీ మా వంకాయ అయితే అద్దిరిపోయిందబ్బా.